సీనరీ బాగుంది. గ్రీనరీ సీనరీ. ఏంటి పడ్డాయి? చుట్టూ ఈ పరిసరాలు చూశారు కదా, అడవి ఇది. వంట చేసుకుని తిని మళ్ళీ ఇంటికి బయలుదేరుతాం. బగారా రైస్ చికెన్. బగారా రైస్ చికెన్. కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. అంతా చనిపోతాయి కదండి. కోడి మేకలు అన్నీ పోసుకున్నట్టున్నారు ఇక. కనిపిస్తుందా వండేది లోపల? మంట తగ్గాల కొద్దిగా. మన ఇంట్లో అంటేనేమో అన్నీ వేసుకొని వేస్తేనే
గుమగుమలాడే బగారా రైస్. ఇప్పుడే చికెన్ కర్రీ అయింది, బగారా రైస్ అయింది, కూర్చొని తింటున్నాం. బాగుంది, ఎక్సలెంట్, మంచి వాసన. ఈ లొకేషన్ అంతా బాగుంది. అడవిలో కూర్చున్నాం. లక్నవరం ట్రిప్ అయిపోయిన తర్వాత ఇక్కడ అడవిలో వంట చేసుకున్నాం. చికెన్ బగారా రైస్ భోజనం చేయబోతున్నాం. చూస్తుంటేనైతే మంచి స్మెల్ వస్తుంది, మంచి వాసన వస్తుంది, ఏదో బాగున్నట్టే అనిపిస్తుంది. బగారా రైస్, చికెన్. హాయ్ వ్యూయర్స్, ఫస్ట్ మీరు తినండి, మీరు తిన్న తర్వాత మేము తింటాం. తినండి, తీసుకోండి, మీకే. భోజనం చేసి ఎలా ఉందో చెప్పాలి, టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. థ్యాంక్ యూ. వెల్కమ్. మీకు కూడా థ్యాంక్ యూ. వెల్కమ్. వేడి వేడి రైసు, వేడి వేడి చికెన్ కర్రీ, పక్కన ఉల్లిపాయలు నంచుకొని తింటుంటే ఆహా. సూపర్గా ఉందండి. చికెన్ కర్రీ బగారా రైస్ సూపర్ కుదిరింది, బాగుంది, చాలా బాగుంది, నువ్వు కూడా చెప్పు. చాలా బాగుందండి. ఇంత బాగా కుదురుతుంది. స్టవ్ కూడా మినీ స్టవ్ బాగుంది, క్యాంపింగ్ స్టవ్ బాగుంది. ఇది కూడా క్యాంపింగ్ టేబుల్, ఇది బాగా ఉడికింది కర్రీ కూడా కదా. అసలు ఈ స్టవ్ మీద ఇంత బాగా కుదురుతుంది అనుకోలేదు. బాగానే వస్తుంది మంట. ఇంకా గాలి లేకపోతే పేర్లు పెడితే నేను అన్నా కదా, ఇంతమందికి పేర్లు పెడతాను, వీళ్ళందరికీ మాత్రం హెడ్ నువ్వే. హాయ్ వ్యూయర్స్, ఇంతటితో మా లక్నవరం యాత్ర పూర్తయిపోయింది. లక్నవరం చేరుకున్నాం. లక్నవరం లేక్లో బోట్ షికారు చేశాము. ఆ తర్వాత ఈ అడవి లోపలికి వచ్చి ఈ అడవిలో ఒక విడిది లాంటిది ఏర్పాటు చేసుకొని ఇక్కడ వంట చేసుకున్నాం. వంట చేసుకొని భోజనం కూడా చేసాం. మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. ఇప్పుడు సమయం 3:30-4 వస్తుంది. ఇంకా హోమ్ టౌన్కి బయలుదేరుతున్నాం. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్.